జగనన్న ప్రతి గడప ముంగటికి ప్రభుత్వాన్ని తెచ్చాడు. పచ్చరాజ్యంలో కాళ్ళు పట్టుకుంటే కానీ పథకాలు వచ్చేవి కాదు. ఈరోజు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న పథకాలు వస్తున్నాయి. ఎట్లాగో తెలుసా? పుష్ప సినిమా చూసారా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. ఆ విధంగా జగనన్న మనకు అండగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు రాయలసీమ అభివృద్ధికి కేరా పట్టస్ గా మారింది. సార్, ఒక కడపలోనే కాదు సార్, గడప గడప కొలిచే దైవం రాజశేఖర రెడ్డి గారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన మిత్రులారా, మీకోసం వస్తూ రాజన్న మరణించినాడన్న విషయం గుర్తుంచుకోండి. కర్నూలు జిల్లాలో ఆయన తుది శ్వాస వదిలారు. కడప జిల్లాలో ఆయన శాశ్వత నివాసం ఎంచుకున్నారు. అనంతపురం జిల్లా ఆయన జ్ఞాపకాలతో జీవిస్తోంది ఈరోజు, రాజన్న జ్ఞాపకాలతో. సార్, తిరుమల వెంకన్న సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా, కదిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా, మా దైవం రాజన్న సాక్షిగా, నిన్నే నమ్ముకున్న కార్యకర్తల సాక్షిగా, రాయలసీమ బిడ్డలందరము నీ అడుగులో అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మిత్రులారా, 14 సంవత్సరాల చంద్రబాబు పాలనలో మన ప్రాంతంలో తెగిన తాలి బొట్లు గుర్తు తెచ్చుకోండి. రైతులకు జరిగిన అన్యాయం గుర్తు తెచ్చుకోండి. నిరుద్యోగులకు జరిగిన మోసం గుర్తు తెచ్చుకోండి. పొదుపు సంఘాల మహిళలకు జరిగినటువంటి మోసం గుర్తు తెచ్చుకోండి. మనం ఎదుర్కొన్న అవమానాలు, మనపై పెట్టిన కేసులు గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మనం తలెత్తుకొని తిరగలుగుతా ఉన్నామంటే మన జగనన్న మనం గ్రామాల్లోకి వెళ్తే ప్రతి ఇంటికి పథకాలు ఇచ్చి మనము తలెత్తి తిరిగేలా చేశాడు. ప్రతి ఇంటికి మేలు చేశాడు. కాబట్టి ఈ రోజు మనము పెత్తందారులతో యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నామా? సిద్ధమా? సీమ పౌరుషాన్ని చూపిద్దామా?